బ్రేకింగ్ చూస్తున్నాం. జూరాల ప్రాజెక్టులోని 9వ నెంబర్ గేట్ రోపు తెగిపోవడం కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రికి కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే జూరాల ప్రాజెక్టు డేంజర్లో పడిందని ధ్వజమెత్తారు. జూరాల గేట్ రోప్ తెగిపోవడంపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎగువ నుంచి జూరాలకు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మంత్రులు ఇకనైనా మొద్దు నిద్ర వేడాలని సూచించారు. ఇప్పటికే ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది నిండి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, పెదవాగుకు గండిపడి 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయన్నారు. వట్టెం పంప్ హౌస్ ముంపు, సుంకిశాల రిటైనింగ్ వాల్ కుప్పకూలి 100 కోట్ల నష్టం సంభవించిందని విమర్శించారు. తాజాగా జూరాల 9వ నెంబర్ గేటు రోప్ తెగిపోవడంతో పాటు ఇతర గేట్ల రోప్లు బలహీనంగా ఉండటం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేయడంతో పాటు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్.